2025వ సంవత్సరము జనవరి మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మిథున రాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అని చూసినట్టయితే సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలం. అంగారకుడు ద్వితీయ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇది కూడాను ప్రబల ప్రతికూలం. బుధుడు 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంటుంది. గురు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు అష్టమ భాగ్యస్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహాలు ఈ మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలలో బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి ఈ జనవరి మాసంలో. కాబట్టి మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, ఆచితూచి వ్యవహరించాలి. 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము మంచిది. ప్రారంభించినటువంటి పనులలో శ్రద్ధ చాలా అవసరము. మీరు శ్రద్ధ నిలిపినట్టయితేనే పనులను మీరు చేయగలుగుతారు ఈ మాసంలో. అశ్రద్ధతో ఏదో మనం కళ్ళు మూసుకొని చేసినట్టయితే పనులు ముందుకు జరగవు ఈ మాసంలో. కనుక చాలా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి పనిలోనూ ఆటంకాలు గోచరిస్తున్నాయి. తద్వారా మీరు నిర్ణయించుకున్నటువంటి సమయం లోపల మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు పూర్తి కాకపోవడం మూలకంగా ఆర్థికపరమైనటువంటి భారం మీ పైన పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆఫీసులో అనవసరమైనటువంటి పని భారము, పనులు చేయడం మూలకంగా మీకు అలసట, అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పని భారం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, నిర్లక్ష్యం చేయకూడదు. ఇక సాహసించే నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఈ మాసంలో మంచిది కాదు. విచక్షణతో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇకపోతే స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను మీరు సఖ్యతతో ఉండడానికై ప్రయత్నాలు చేయాలి. వీళ్ళ మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో ఎక్కువగా మీరు ఓపెన్ అప్ అయ్యి మాట్లాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వాళ్ళతోనే మీరు చర్చించడం మంచిది. వాహనముల మూలకంగా ఖర్చులు కనబడుతున్నాయి ఈ మాసంలో. కనుక అనవసరమైన ప్రయాణాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని మీరు విరమించుకోండి లేదా వాయిదా వేసుకోండి. ఇకపోతే భూములు, పూర్వము కొన్నటువంటి భూముల మూలకంగా ఇబ్బందులు ఈ మాసంలో కనబడుతున్నాయి. డాక్యుమెంటరీ విషయం లోపల కానివ్వండి, తర్వాత లావాదేవీల విషయంలో కానివ్వండి, మీకు ఈ మాసంలో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కనుక భూ వ్యవహారము, రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారు, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, ట్రేడింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది. అయితే కోర్టు వ్యవహారాలు కూడాను మీకు బాగా లాభిస్తాయి. కొంత విచక్షణతో మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు లేవు. ఇక రావాల్సినటువంటి డబ్బు సంతృప్తిగానే ఉంటుంది, వస్తుంది సమయానికి. కాదంటే ఖర్చుల విషయంలో మీరు కొంత నియంత్రించుకోవాలి, కట్టడి చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు లేకుండా ముందుకు జరుగుతుంటాయి. ఇకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు, ఇంటి మరమ్మతులు, వాహనముల రిపేర్లు ఇలాంటివి మీకు ఫోర్స్డ్గా ముందుకు వచ్చే అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. కనుక వాటిని కట్టడి చేసుకోండి. చేసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు ఉండవు. ముఖ్యమైనటువంటి పనులు చేసేటువంటి సమయంలో డబ్బు కొరత అనేటువంటిది లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రణాళికాయుతంగా మీరు పనులు చేపట్టాలి. ఇక ముఖ్యంగా ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. భార్య, పిల్లలు,
కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. ఇక ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేయడంలో కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంటారు, కావలసినటువంటివి కొని పిల్లలను, భార్యను, ఇంటి వాళ్ళందరినీ కూడాను సంతృప్తిపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంత ఆలస్యం మట్టుకు కనబడుతుంది. ఇక సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు వీళ్ళందరికీ కూడాను ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంటుంది. బ్యాంకు ఉద్యోగస్తులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వీళ్ళందరికీ కూడాను ఈ మాసం అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో సప్తమ స్థానంలో బుధుడితో పాటుగా సూర్యుడు కూడాను ఉన్నాడు. బుధాదిత్య యోగము ఉంది. మొదటి వారం అంటే మొదటి 4 రోజులే ఉంది బుధాదిత్య యోగం. దాని తర్వాత మళ్ళీ ధనుస్సులోకి వస్తున్నాడు బుధుడు. కనుక ఈ బుధాదిత్య యోగం మూలకంగా కొన్ని మీకు పాజిటివ్ పాయింట్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ట్రేడింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే వ్యాపారము పార్ట్నర్షిప్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా స్వతహాగా చేస్తున్నటువంటి వాళ్లకు ఇబ్బంది లేదు, కానీ ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచనలు లేకుండా మానసికంగా, శారీరకంగా మీరు ఒక నిశ్చలమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పూర్వముతో పోల్చినట్టయితే కొంత ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఇంకనూ మీరు గౌరవ మర్యాదల కొరకై, మంచి పేరును సంపాదించుకోవడానికై, పలుకుబడి కొరకై మీరు ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పిల్లల వివాహాది శుభకార్యాల విషయంలో మీకు అనుకూలిస్తుంది, కలిసి వస్తుంది. పిల్లల చదువు విషయం లోపల కూడాను అనుకూలిస్తుంది. మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చదువు లోపల రాణిస్తారు. ఈ మాసంలో బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి. ఓవరాల్గా ప్రతికూలతని ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు అన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని వర్క్స్ చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీకు చాలా అవసరము. ఇక ముఖ్యంగా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు, అంగారకుడు, గురు, శని, రాహువు, కేతువు ఈ 6 గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ప్రతినిత్యం కూడాను నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు 9 మూలమంత్రాలు, 9 శ్లోకాలు ఉంటాయి. ఒక్క మారు చదువుకోండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. తర్వాత అంగారకుడికి సంబంధించినటువంటిది దధిశంక దుషారాభం క్షీరోదారణ సంభవం నమామి శశనం శోభం శంభోర్మకుడభూషణం. ఇది చంద్రుడికి సంబంధించినటువంటిది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం. ఇలా అంగారకుడికి మూల శ్లోకం. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం తన్నమామి బృహస్పతిం. బృహస్పతికి సంబంధించినటువంటిది. అలాగే రాహువు, కేతువు, శనేశ్వరుడి కూడా మూలమంత్రాలు ఉన్నాయి కనుక ఇవి మీరు ప్రతినిత్యం కూడాను జపిస్తూ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. సూర్యనారాయణుడు కేవలము నమస్కారంతోనే తృప్తి పడతాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు కాబట్టి ప్రతినిత్యం కూడాను మీరు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువులు ముఖ్యంగా మీకు మిథున రాశి వారికి దశమ, అర్ధాష్టమ స్థానాలలో ఉన్నారు కనుక దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి. దుర్గామాత దేవాలయానికి వెళ్ళి మీరు అమ్మవారిని వేడుకున్నట్టయితే వృత్తి లోపల ఆటంకాలు రాకుండా ఉంటాయి. తర్వాత ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా, ప్రశాంతంగా ఉండడానికి అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు తోడ్పడుతుంది. కాబట్టి దుర్గామాత దేవాలయానికి రోజు మీరు ఆఫీసుకు వెళ్ళే సమయంలో కానివ్వండి, తిరిగి వచ్చే సమయంలో కానివ్వండి, ఏదో ఒక సమయాన్ని నిర్ధారణ చేసుకొని అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం వెళ్ళండి. అమ్మవారిని పూజించండి, గణపతిని పూజించండి. ఇలా చేసినట్టయితే మిథున రాశి జాతకులకు
ఈ పరిహారాల మూలకంగా దుష్టగ్రహాలు, ఈ గ్రహాలు ఏవైతే దుస్థానాలలో సంచరిస్తున్నాయో వాటి యొక్క ప్రభావము తగ్గి బుధుడు శుక్రుడి యొక్క అనుకూలత పెరిగే అవకాశాలు ఉంటాయి. నెగెటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నలిఫై అయిపోతే మీకు సరిపోతుంది. మిగతా గ్రహాల మూలకంగా మంచి జరుగుతుంది. కాబట్టి పరిహారాలను మీరు నిర్లక్ష్యం చేయకుండా దైవ దర్శనం చేసుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.